ప్రవీణ్ గారు మీరంటే నా గౌరవం ఉంది. ఈ వీడియోలు చూసాము, ప్రచారం చేయండి, తప్పు లేదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. బైబిల్ ఉన్నాయి, బైబిల్ ఉన్నాయి. ఇదిగోండి, ఇది బైబిల్లో లేవంటే, ఈ బైబిల్లో లేవంటే ఇప్పుడు మీరేం చెప్తా చేస్తా. నేను క్రిస్టియన్ గా మారాలా? ఏం చేయాలి చెప్పండి. బైబిల్ ఉన్నాయా లేవా? బైబిల్లో ఉన్నాయా లేవా? బైబిల్లో ఉన్నాయా లేవా? మీరు మమ్మల్ని అవమానించారు. ఇప్పుడు మీ క్రిస్టియానిటీ ప్రచారం కూడా ఊర్లో జరగదండి. లేదు మరి, లేదు. మీరు గట్టి తీసుకుంటే మేము గట్టి తీసుకుంటాం. మైక్లో ఏమన్నా వస్తుందంటే ప్రవీణ్ ఈ ఊరికి వచ్చి హిందువుల క్రైస్తవుల మధ్య గొడవ పెట్టడానికి వచ్చారని చెప్పేసి అంటున్నారు. ఇది మీరు ఏ విధంగా మాట్లాడతారు సార్? ఇది సార్, ఇప్పుడు హిందువులు క్రిస్టియన్స్ మధ్య గొడవ పెట్టడానికి వచ్చారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్రూరత్వం అనేటువంటి మాట అండి అది. ఓకే. ఒక హిందూ ధర్మం నుంచి ఎదిరించే వ్యక్తి లేక వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారండి. ఈరోజు ప్రవీణ్ గారు రావటం వల్ల చాలామందికి జ్ఞానోదయం అయిందండి. ఎందుకంటే అసలు మనమేంటి, మనం ఎలా బతుకుతున్నాము, మన ధర్మం ఏంటి, మనకేం చెప్తుంది అనేది క్లియర్గా వచ్చి స్పష్టంగా మనకి మెసేజ్ ఇవ్వడం అది తప్ప అండి. ఈ ఊరు అంది కదా, ఈ ఊరు వచ్చేసి మా తమ్ముడు అండి, మా సొంతం తమ్ముడు. ఓకేనా అక్క, ఈ ఊరు మాది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు దాసపేట మాది, విజయనగరం జిల్లా మాది, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా మాది. వీళ్ళు నా తమ్ముడు, మా బంధువులు. ఈ దాసపేట నాదేనా? మందే కదా. ప్రవీణ్ గారు నా తమ్ముడు, మేమందరం బంధువులం. మా అక్క శివాలి గారు అక్క. మన మీదికి బెదిరింపడానికి దాడి చేయడానికి వచ్చారు. మనం భయపడతామా? కాబట్టి ఈ దాడి నా మీద ఏదైతే జరిగిందో దానికి రివెంజ్ మనం తీర్చుకోవడం కోసం పిల్లలందరి చేత ఈ రోజు జై శ్రీరామ్ అంటూ ఊరంతా తిరుగుదాం. నమస్కారం అండి, వెల్కమ్ టు తెలుగు ఎక్స్కేషన్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే ఇది విజయనగరం జిల్లా దాసపేట. ఇక్కడ పక్కన ఒక గ్రామంలో మేము ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి వెళ్ళాము. ఏమిటి గడసం అనే ప్రాంతంలో ఒక చిన్న మీటింగ్ అరేంజ్ చేద్దామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది అనేది ఒకసారి మీరు ఈ వీడియో చూడండి, మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు క్రిస్మస్ కు భోజనాలు, ఈ ఊర్లో మేము క్రిస్టియన్స్, మీరు పాస్టర్. ఇప్పుడు ఏ దేవుడినైనా ఎవరినైనా మేము విమర్శించేటట్టుగా మేము ఏ రోజైనా మాట్లాడామన్నయ్య దాని గురించి ఉండాలి. అలా కాదనయ్య, మీరు సార్ మమ్మల్ని పిలవండి, మీ రాముడు గొప్పడని మేము చెప్తాం. కానీ ఒక క్రిస్టియన్ మీద పాస్టర్ల దొంగ, ఒక యేసు ప్రభు పండుగ జరగనివ్వకూడదు. మా మనోభావాలు ఏమవుతాయి అన్న? ఒక నిమిషం ఆగండి సార్. ఉండండి సార్, నేను ఒక మాట మీరు చెప్పారు, ఆన్సర్ చెప్తున్నా. ఒక నిమిషం ఆగండి. గౌరవిస్తాము, మీతో మేము మాట్లాడటం లేదు. జై శ్రీరామ్ అంటారా? జై శ్రీరామ్ సార్. మేము జై బోలో భారత్ మాతాకి జై. బోలో భారత్ మాతాకి. మనం అందరం హిందువులు. ఓకే, రైట్ 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 రైట్. మీ గురించి మేము ఏమని అన్నాము? ఏ రోజున అన్నామా? భారత్ మాతాకి, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
నువ్వేనా గణేష్ అంటే దాసుపేట సిరిపురం గణేష్ దాసుపేట నువ్వేనా? ఆగు ఆగు ఇప్పుడు ప్రసాదం ఏంటి నేను అంటున్నది ఏంటి తెలుసా? ఒకటే, అందరము ఒకటే. ఏంటిది? జై శ్రీరామ్ అంటే అవును ఉండవే మా అన్నయ్య నా మాట్లాడవే. మా అన్న పేరు గణపతి. ఉండు చెప్తానంటే ఏంటి మా సార్ గణపతి అంటే వాస్తవంగా ఉండు దైవం పేరు. మేము గణపతిని పిలవట్లేదా? ఏమన్నయ్యా మనం ఎంత దీనిగా ఉంటాం అన్నయ్య. కానీ బహిరంగంగా మైకులో ఎదవలు అది చాలా చాలా బాగోదు. ఇప్పుడు బహిరంగంగా ప్రభు క్రిస్టియన్ ఒక మతాన్ని టార్గెట్ చేస్తే ఎలా ఉంటుంది? ఒక మతాన్ని టార్గెట్ ప్రవీణ్ గారు మీతో మాకు సంబంధం మేము మా ఊరు పెద్దలను అడుగుతున్నాం. మీతో మేడం గారు మీతో మాకు సంబంధం లేదు మేడం. మేము సామరస్యంగా ఒక అన్నదమ్ముల పిల్లలుగా మేము ఒక కుటుంబ సభ్యులుగా వెళ్ళిపోతాం. మేడం గారు మీతో మాకు సంబంధం లేదు మేడం గారు. మేము మా ఊరు సమస్య గడస సమస్య మీతో మాకు సంబంధం లేదు. మీతో మాకు సంబంధం లేదు. మేము గౌరవిస్తాం అనే మైకులో ఇష్టానుసారంగా క్రైస్తవ మతం మీద మీ ఇష్టానుసారం ప్రసారం చేస్తే ఇక్కడ నేను మీ మీటింగ్ పెట్టాం. ఒక్క మాట ఎవరినైనా అన్నామా? మీరు అనలేదు కానీ చాలా మంది అన్నారు సార్. ఎవరు అన్నారు? ప్రతి ఒక్కరు అన్నారు. అడగండి, ప్రతి ఒక్కరు అన్నారు. ఖచ్చితంగా అన్నారు. చాలా మంది అన్నారు. కాబట్టి బహిరంగంగా ఇంద్ర సాంప్రదాయం సంబంధం లేదు సార్. ఈ ఊరికి మాకు సంబంధం వెంకటరమణ గారు ఒక విషయం, చాలా మంది పాస్టర్లు అయినా సరే అంటే మీరు కాదనయ్యా మేము విమర్శించే పద్ధతి మాకు లేదు. మేము విమర్శించే మీ మత ప్రచారం మీరు చేసుకోండి, మా మత ప్రచారం మేము చేసుకోండి. అదే పాస్టర్ అంటే నేను అదే అంటున్నాను. చెప్పండి, చెప్పేది వినండి సార్. మీతో మేము రాలేదు మాట్లాడారు. ప్రవీణ్ గారు మీరంటే నా గౌరవం ఉంది. మీ వీడియోలు చూసాము, ప్రచారం చేయండి, తప్పు లేదు. అయితే మిమ్మల్ని అన్నమని మేము చాలా మంది పాస్టర్లు ఒక పాస్టర్ గోవింద నామాన్ని ఒక గోవుని తీసుకొచ్చి దేవుడు చేసిన వాడని కూడా అన్నారు. అందరికీ కూడా మీరు ఎన్నైనా మేమేట అనలేదు. ఇప్పుడు మా హిందూ సాంప్రదాయ ప్రకారంగా మేము ఏదైనా అనుకుంటే మీరు అనకండి. మీరు అనేటప్పుడు
అన్నప్పుడు మేము అన్నామా? మేము అన్నామా? ఇది రాయి గోవిందుడు విందు అని అన్నారు పాస్టర్లు. ఇప్పుడు అన్నారు చాలా మంది చాలా సార్లు మనూరు పాస్టర్లు కూడా ఇంతకు ముందు అన్నయ్య అన్నారు. అందులో అయితే మేము ప్రశ్నించలేదు, మేము ప్రశ్నించలేదు. మీరు దేనికి వచ్చామంటే కాదు అంతే కదా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరు అంటారా మాతో పాటు అంటారా? జై శ్రీరామ్, 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 సరిపోయింది. తెగేంత వరకు లాక్కూడదు, చాలు. మీరు వచ్చి అడగడం ఏంటి? జనాలు లాభ అయిపోతారు. కాదు, ఈ బైబిల్లో లేవని చెప్పి బైబిల్ ఉన్నాయి ఇదిగోండి, ఇది బైబిల్లో లేవంటే, ఈ బైబిల్లో లేవంటే ఇప్పుడు మీరేం చెప్తా చేస్తా. నేను మీరు క్రిస్టియన్ గా మారాలా? ఏం చేయాలి చెప్పండి. బైబిల్లో ఉన్నాయా లేవా? బైబిల్లో ఉన్నాయా లేవా? బైబిల్లో ఉన్నాయా లేవా? ఎవరు మీ అభ్యంతరం మిమ్మల్ని కూడా అడగాలి. నువ్వు నన్ను అడుగు. మీరు అనవసరంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీరు మమ్మల్ని అవమానించినట్టు అవమానించారు. మీరు ఇప్పుడు అంటారండి నేను మాట
ఏడు మాట్లాడాను క్రైస్తవులను దొంగలు మీరు మమ్మల్ని అవమానించారు. ఇప్పుడు మీ క్రిస్టియానిటీ ప్రచారం కూడా ఊర్లో జరగదండి. మరి లేదు, మీరు గట్టి తీసుకుంటే మేము గట్టి తీసుకుంటాం. అదే మరి మీరు మాట్లాడేది. మీరు ఇప్పుడు వచ్చి మమ్మల్ని తల్లి పిల్లలాగా ఉన్నాము తెలుసా? మన తల్లి పిల్లలాగా ఉన్నాం. మేము ఎలాగైతే విన్నాం ఆ రోజు మీరు అలాగే వెళ్ళిపోవాలి. ఈ రోజు నుంచి మరి అంటే ఎవరు కూడా సభలు పెట్టడం లేదు. దేని గురించి మీరు మాట్లాడారు. ఈ రోజున మాట్లాడడం తప్పు. అది మీకు మాట్లాడు అంటే దీంట్లో మర్యాద ఉండదు. వాళ్ళు పంపించారు. ఓకే థ్యాంక్ యూ సార్. పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయి కదా, ఇప్పుడు అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు నిన్న పెట్టే ఎవరు అనలేదు, మనం పెట్టుకున్నాం. ఇప్పుడు అర్థమైంది కదా? ఓకే రైట్. వంశీ చూసారు కదా, అంటే ఇక్కడ ఏం జరిగిందంటే మేము వాడు పాస్టర్ గారు అలిగేషన్ చేసినటువంటి పాయింట్స్ ఏంటంటే నేను యేసుప్రభుని తిట్టానా? మీటింగ్స్ మీరు అందరు ఉన్నారు కదా. ఫస్ట్ ఏంటంటే ఈ ఊర్లో నేను క్రైస్తవుల మధ్య హిందువుల మధ్య గొడవ పెట్టడానికి వచ్చానంట. లేదు సార్, ఆ ఊరిలో రమ్మనంటే కోరుకుంటే వచ్చారు కదా. ఈ ఊరికి నాకు సంబంధం లేదంట, నేను ఈ ఊరు వాడిని కాదంట. ఎందుకు సార్? అది మీ ఊరు సార్, అదే మా మనిషి మీరు, అది మీ అన్నయ్యనే కదా. ఓకే, ఇప్పుడు వాడు టార్గెట్ ఏంటంటే పాస్టర్ గారు దళితుల్ని టార్గెట్ చేసిండు. దళితుల్ని దాడి చేయాలి, దళితుల్ని కొట్టాలి. నేను ఎస్సీ దళితులని తెలుసు, వాళ్ళు దళితుల మీద దాడి చేయడానికి అని చెప్పేసి నా మీదకి వచ్చారు. అంటే వాడు రావడం 2-3 వచ్చారు. అసలు వాడు నేను వెళ్ళిన తర్వాత చర్చిలో ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు మైక్ వాళ్ళు నిన్న సెమీ క్రిస్మస్ పెట్టుకుంటే ఈ హిందువులు ఎవరైనా అడ్డుకున్నారా? ప్రశ్న కూడా లేదు. వాళ్ళు కూడా రాయిలు రప్పలు గోవిందుడా అనేసి వాళ్ళు కూడా చాలా మాటలు అన్నారు సార్. ఓకే, అసలు ఈ గొడవలో మీరందరూ చూశారు కదా, ఒకసారి గొడవ గురించి చెప్పండి. వాడు ఏమేమి మాట్లాడుతున్నాడు, మనం చేసిన తప్పులేంది, అసలు ఏంటి సార్? వాడు ఏమంటున్నాడంటే అది యేసుప్రభుని తిట్టాము వాళ్ళ అమ్మని తిట్టామని అంటున్నారు. తప్పు. మీరు ఎక్కడ కూడా ఆ మాట కూడా ఎత్తలేదు. మీరు లాస్ట్ ఏమన్నారంటే వాళ్ళు కూడా మన హిందువులే, అందరు కూడా మన బంధువులే, మన అన్నదమ్ములాగా ఉంటారు. వాళ్ళు కూడా వాళ్ళకి చక్కగా చెప్పేసి మన ధర్మం గురించి మళ్ళీ చెప్పాలని చెప్పారు తప్ప వాళ్ళ గురించి ఒక్క మాట కూడా అనలేదు. అంటే ఏంటంటే భవిశ్రీ గురించి పాస్టర్ చేసిన దారుణాన్ని చెప్పారు తప్ప క్రిస్టియన్స్ని అలాగే యేసుప్రభుని మాత్రం ఏం అనలేదు సార్. మేము చాలా చక్కగా మీరు చెప్పారు మాకు. ఓకే, ఇప్పుడు మాతో పాటు శివాలి గారు కూడా ఉన్నారు, లేడీస్. శివాలి గారితో 2 నిమిషాలు మాట్లాడాలని చూసింది. మీరు ఆ వీడియో మీరు క్లియర్గా చూశారు కదా. శివాలి గారు ఏమన్నారు, 1 నిమిషం నాకు మాట్లాడే అవకాశం ఇవ్వండి అన్నారు. అవకాశం ఇచ్చారా? లేదు, ఇవ్వలేదు. అసలు మీరు ఏం మాట్లాడదాం అనుకున్నారు అవకాశం ఇస్తే? యాక్చువల్గా ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం అందరు పాస్టర్లను ఉద్దేశించి అయితే అనలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు మెయిన్గా మాట్లాడింది అక్కడ టెంపుల్లో ఇప్పుడు ఆయన అన్నట్టు యేసుప్రభు గురించి మనం తీయలేదు, లేదా అందరు క్రిస్టియన్స్ని మనం తిట్టుకుంటూ ఏది కూడా మాట్లాడలేదు. సో ప్రవీణ్ గారు చెప్పింది ఒకటి ఏంటంటే 8 years అమ్మాయిని ఆ బ్రెయిన్ ట్యూబర్ వచ్చే ఏదైతే అమ్మాయికి ఒక పాస్టర్ వల్ల అన్యాయం జరిగిందో, సో ఇంకే పాస్టర్ వల్ల కూడా ఎవరికి ఇలా జరగొద్దు అన్న ఒక కాన్సెప్ట్తో ఆయన మాట్లాడండి తప్ప, సో వాళ్ళు వచ్చేసి యేసుప్రభు గురించి బ్యాడ్గా మాట్లాడేశారు, మా దేవుడిని ఇట్లా అంటారా అది ఇది అనేసి వాళ్ళు కొంచెం మాకు అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వలేదు. మెయిన్గా ఏంటంటే అక్కడ పెద్ద గొడవ అయిపోతుంటే నేను ఆపుదామని ట్రై చేశాను. సో నాకు కూడా మీరు మధ్యలోకి రావద్దు అనేసి ఇంకా నన్ను కూడా వెళ్ళిపో అంటే ఇంకా నేను కూడా ఏం మాట్లాడకపోయాను. చూసారు కదా మీరు కూడా. నేను అప్పటికి వీళ్ళని కూడా యాక్చువల్గా నేను అప్పటికి వీళ్ళని కూడా తిట్టా, మీరు కూడా కామ్
అవ్వండి, వాళ్ళకి అంటే నెమ్మదిగా ఎక్స్ప్లెయిన్ చేసుకోండి, అసలు ఏంటో అసలు చెప్తే వాళ్ళకు కూడా అర్థమవుతుంది ఏంటో అనేసి నేను అది చెప్దామని కన్వే చేద్దామని ట్రై చేసే లోపల మీరు మధ్యలో రాకండి, మీరు చెప్పకండి అనేసి అంటే ఇంకా నేను అంతకంటే ఇంకేం ప్రయత్నించగలను. అక్కడ మొత్తం మా అబ్బాయిలే ఉన్నారు. మనం వెళ్ళిపోయే టైంలో వాళ్ళు మీ మాట కూడా వినేటట్లు లేరు కదా మేడం, మీరు వెళ్ళండి అనేసరికి నేను కూడా వచ్చేసే టైంలో ఆ ఊరు వాళ్ళు అమ్మాయి కూడా వెనుకొచ్చేసి ఏమనిందంటే, అక్క నిన్న గుడి ముందే క్రిస్టియన్స్ది మీటింగ్ అయింది అక్క, ఇట్లా చాలా వాళ్ళు మాట్లాడుకున్నారు, మేమేమి ఇన్వాల్వ్ కాలేదు, బట్ ఇవాళ వచ్చేసరికి మన టెంపుల్లో మన ధర్మం గురించి మనం మీటింగ్ పెట్టుకునేసరికి వాళ్ళు ఇద్దరు రావడం చాలా తప్పు, అందుకనేసి ఊరు వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యారు. సో దానికి మేము సంతోషపడుతున్నాం అనేసి అమ్మాయి వచ్చి నాతో చెప్పింది. 8 మంది వచ్చారు, పిల్లలు వచ్చారు. అదే మేము లోపల గుడి కూడా బయటికి గుడి బయట గుడి దగ్గర బయట సెమీ క్రిస్మస్ జరుపుకుంటే ఎవరైనా అడ్డం వచ్చారా? ఎవ్వరు రాలేదు. గుడి లోపల నేను ఏం జరుగుతుందో ఉన్నట్టు చెప్తే ఎంత పెద్ద గొడవ జరిగింది సార్. ఇప్పుడు మీరు చెప్పండి సార్. వీళ్ళు ఏమంటున్నారంటే, ప్రవీణ్ ఈ ఊరికి వచ్చి నేను చర్చిలో మైక్లో అరుస్తున్నారు. మైక్లో ఏమరుస్తుందంటే, ప్రవీణ్ ఈ ఊరికి వచ్చి హిందువుల క్రైస్తవుల మధ్య గొడవ పెట్టడానికి వచ్చారని చెప్పేసి అంటున్నారు. ఇది మీరు ఏ విధంగా మాట్లాడతారు సార్? ఇది సార్ ఇప్పుడు హిందువులు క్రిస్టియన్స్ మధ్య గొడవ పెట్టడానికి వచ్చారు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్రూరత్వం అనేటువంటి మాట అండి అది. ఎందుకంటే ఇప్పుడు హిందూ ధర్మం ఎడిపోతుంది అనేది వీళ్ళు కంప్లీట్గా ఒక వేరే షాడోలో వీళ్ళు జర్నీ చేస్తున్నారండి. ఎస్పెషల్లీ ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ దళితుల పైన వీళ్ళ టార్గెట్ అంతా కూడా. క్రిస్టియన్స్ అని చెప్పేసి మీకు జబ్బులు తగ్గిస్తాము, లేదంటే నీకు మంచి ఎక్కడికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు, మీకు ఇది కిరాతకంగా రాళ్ళు రప్పలు పూజించడం ఇది కరెక్ట్గా ఏదేదో వాళ్ళకి నోటుకు వచ్చింది వాగుతూ ఉన్నారు. అంటే ఈ రోజుకి కూడా ఎదిరించే ఒక హిందూ ధర్మం నుంచి ఎదిరించే వ్యక్తి లేక వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారండి. ఈరోజు ప్రవీణ్ గారు రావటం వల్ల చాలామందికి జ్ఞానోదయం అయిందండి. ఎందుకంటే అసలు మనమేంటి, మనం ఎలా బతుకుతున్నాము, మన ధర్మం ఏంటి, మనకేం చెప్తుంది అనేది క్లియర్గా వచ్చి స్పష్టంగా మనకి మెసేజ్ ఇవ్వడం అది తప్ప అండి. నేను ఇంకొకటి కూడా అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు ఏంటంటే మీరు ఊరు కాదు, మీరు ఇన్వాల్వ్ కాకండి అనేసి నన్ను అంటే నేను ఈ ఊరు అంది కదా, ఈ ఊరు వచ్చేసి మా తమ్ముడు అండి, మా సొంతం తమ్ముడు. ఓకేనా అక్క, ఈ ఊరు మాది. ఇప్పుడు ఏంది, ఇప్పుడు దాసపేట మాది, విజయనగరం జిల్లా మాది, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా మాది. వీళ్ళు నా తమ్ముడు, మా బంధువులు. ఈ దాసపేట నాదేనా? మందే కదా. ప్రవీణ్ గారు నా తమ్ముడు, అదే మేమందరం బంధువులం. మా అక్క శివాలయ గారు అక్క. ఒక ఆడపిల్ల చెప్పేది ఏదో వినకుండా బీదికి వచ్చి చేతులు ఇట్లా అంటూ, ఒకవేళ మన హిందువులు అక్కడ సపోర్టింగ్ లేకపోతే ఏం పరిస్థితి ఏంటి? యాక్చువల్గా వీళ్ళు ఒక 10 మంది 15 మంది కూటమిగా వచ్చి ఇంటింటికి తిరిగి వాళ్ళు పాటలు పాడుకుంటూ వాళ్ళని ఏ రోజు కూడా మన హిందువుడు ఒకడు కూడా ప్రశ్నించలేదు. ఇది కరెక్ట్ కాదు, ఎందుకు రావాలి, చిన్నపిల్లలకి బిస్కెట్లు ఇచ్చేసి హల్లోలోయ యేసుప్రభు హల్లోలోయ అని మా ఊర్లో వచ్చారండి. చాలా దౌర్భాగ్యం. అది స్కూల్లో చిన్న పిల్లలు, వాళ్ళు ఇంత పిల్లలు. మేము లాస్ట్ టైం తుని వెళ్ళామండి, తుని దగ్గర కూడా మాకు ఇదే చెప్పారు పేరెంట్స్, సండే రాగానే పిల్లలకి బిస్కెట్స్ ఆఫర్ చేసి పిలుస్తున్నారు అనేసి, పాటలు పాడించడం. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు మీటింగ్స్ పెట్టనిస్తారా మీరు చెప్పండి? ఇంకా లేదు సార్, పర్మిషన్ కలెక్టర్ దగ్గర పర్మిషన్ లెటర్ తీసుకొచ్చి చూపించే కానీ అక్కడ మీటింగ్ పెట్టడానికి మరి వీలు లేదు. వాళ్ళు అప్పుడులాగా వెచ్చల వీళ్ళకి మీటింగ్లు పెట్టేస్తాం, స్వస్థత పరిచేస్తాం అలాంటివి. ఇంకా పప్పులు ఏం ఉడకవు, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా అందరూ కూడా చైతన్యం వచ్చింది, అవేర్నెస్ వచ్చింది. అర్థమైందా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. లాస్ట్ ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను, కెమెరా తీసుకురండి. సో వీళ్ళేంటంటే ప్రవీణ్ ఒక దళితుడని వాళ్ళకి తెలిసి కావాలని, అంటే వాళ్ళకు దళితుల మీద ఉన్నటువంటి వివక్ష పాస్ట్. ఎందుకంటే దళితుల్ని పాస్టర్ని హింసించినట్టు ఎవరు హింసించాల, వాళ్ళ చేత కానుకలు, దశంభాగాలు, నిన్న మొదలకపోయిన ప్రాణాలు, ఇవన్నీ కూడా దళితుల్ని రక్తం కూడా పెట్టేస్తారు. వాళ్ళు ఇప్పుడు పంట పండించుకుంటే అందులో ఫస్ట్ 10% ఇవ్వాలి, ఫస్ట్ రైస్ బ్యాగ్ ఇవ్వాలి, ఫస్ట్ జున్ను పాలు ఆడికే కొడిగుడ్డు ఇవ్వాలి, వారం బియ్యం తీసుకుపోయి ఇవ్వాలి, మళ్ళీ 10% డబ్బులు ఇవ్వాలి, వారం కానుకలు ఇవ్వాలి. ఏ మాత్రం తగ్గినా కూడా వాళ్ళు అట్లా చూస్తాడు. కాబట్టి ఇదంతా కూడా దళితుల మీద చూపిస్తుంటే పాస్టర్ల వివక్ష. సో వీటి సంగతి ఏం చేయాలో చూద్దాము. దీనికి మేము మా ప్లానింగ్ అంటే ఉంది, మేము మా జాగ్రత్తలో మేము ఉన్నాము. ఇది ఎక్కడి వరకు తీసుకొస్తారు, ఇది మనం ఈజీగా వదిలిపెట్టకూడదు. ఇది నా మీద జరిగిన దాడి కాదు, మీ మీద జరగదా? జరిగిన
జరిగిన దాడి ఏదైతే ఉందో ఇది హిందువుల మీద నా ఒక్కడి మీద జరగదు. అందరూ మేలుకోవాలి, హిందువులందరూ కూడా మేలుకోవాలి, హిందువులందరూ కూడా మేలుకోవాలి. వాళ్ళు క్రిస్మస్లకు మనము ఇస్తున్నాం, క్రిస్మస్ జరుపుకోమంటున్నాం. ఇకనైనా హిందూ బంధువులందరూ కూడా హైందువులందరూ కూడా మేల్కోకపోతే మన ధర్మం అంతరించిపోయే పరిస్థితి ఏర్పడింది ఎక్కువగా ఉన్నాయి. అది దయచేసి అందరూ కూడా హిందువులందరూ కూడా మేల్కోవాలి, ప్రశ్నించండి, చాలా మంది అదే చాలా మందిని కోల్పోయినాం, చాలా మందిని వాళ్ళు మతమార్పులు చేసి హిందువులకు ద్రోహులుగా చేశారు. ఉన్న వాళ్ళన్న కూడా సిక్కుల మధ్య వదిలేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.